త్రియేక దేవుని నామంలో పునరుద్ధాన కూడికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. వాక్యము ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. వాక్యము దేవుడు మనతో ఈరోజు నీతో దేవుడు మాట్లాడాలని ఒకవేళ నువ్వు ఆశతో వచ్చినట్లయితే ఎంత మాత్రం కూడా అశ్రద్ధగా నిర్లక్ష్యంగా ఉండదు. ఎవరైతే ఆశపడతారో వారితోనే దేవుడు మాట్లాడతాడు. ఈ ఉదయకాలం మాట్లాడాలని దేవుడు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు, మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఆ విషయాన్ని కనుక నువ్వు గ్రహించినట్లయితే ఎక్కడ కూడా నిద్రలోకి నువ్వు వెళ్ళొద్దు. కొంచెం నిర్లక్ష్య స్వభావంతో ఉండొద్దు. అందరూ కూడా దేవుని ఆత్మతో మనం ఇక్కడే ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వినాలా, వినడమే కాదు అది ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే అది మన జీవితంతోనే ముడిపడి ఉంది. దేవుడు సెలవిస్తున్నాడు. 10వ అధ్యాయం సామెతల గ్రంథము 10వ అధ్యాయం సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానిద్దాం. 22వ వచనం ధ్యానిద్దాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రియ పరలోకం మా తండ్రి, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు కూడా మాకు నువ్వే తోడుగా నీడుగా నడిపించారు. అందరూ పడి నీకు స్తోత్రాలన్నా. ఈ సమయంలో వాక్యదానములోకి ఎత్తుండగా సౌకర్యం బిడ్డ కావాల్సిన జ్ఞానం మీద ఇచ్చేయండి. నన్ను నీ సిరుగు చోటను మరుగుపరచండి ప్రభా. నా నోట్లో నీ మాట ఉంచండి. రెండింటి ఆత్మతో నన్ను ఎత్తి పట్టుకోండి. బిడ్డలతో ఏం మాట్లాడాలని నేను అయ్యా మీరు నన్ను అయ్యా పోయాతని నన్ను నిలబెట్టి ఉన్నారో అయా నీ మాటలు నా నోట్లో ఉంచి మీరేం మాట్లాడమని తండ్రి, ఇంకా రావాల్సిన బిడ్డ వాడు త్వరగా అయా నీ సన్నిధికి రావడానికి ప్రభు చూపించమని, వచ్చిన ప్రతి బిడ్డ కూడా నీ వాక్యం నన్నయా వినగలిగిన చెవులు, గ్రహింపగలిగిన హృదయాన్ని వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందమని అదిడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మిక్కిలి అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుందంట? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని బైబిల్ సెలవిస్తుంది. యెహోవా ఆశీర్వదిస్తే నీవు నేను కూడా ఐశ్వర్యవంతులు అవుతాం. మా అర్థమవుతుందా? దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వదిస్తే ఏమవుతాం? మనం చెప్పాలి, ఐశ్వర్యవంతులు అవుతాం, గొప్ప ధనవంతులు అయిపోతుంటాం. కానీ మనము కష్టపడి ఏదో సంపాదించి నేను ధనవంతులు అవ్వాలనుకోవడము అది మన అవివేకం. ఎందుకంటే నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ. దేవుడిని ఆశీర్వదిస్తే ఆశీర్వాదము ఎలా మారుతుందంటే ఐశ్వర్యంగా మారుతుంది. కానీ నీవు ఆశీర్వాదం ఎక్కువ చేయాలని నువ్వు కష్టపడటం వలన ప్రయోజనమేమీ. బైబిల్లో ఒక వ్యక్తి మనం కానుస్తుంటాడు. చాలాసార్లు ఆయన గురించి మనం ధ్యానించి ఉన్నాం. ఆదికాండం 26వ అధ్యాయంలో 12వ వచనంలో అంటాడు, ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించిన గనక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఎవరంట? యెహోవా అతను ఆశీర్వదించిన గనక ఆ మనుషుడు ఏమయ్యాడు? అమ్మా చెప్పాలి. గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడైనో, లేకపోతే అతను ఐశ్వర్యవంతుడైనో అని బైబిల్ అంటుంది. అంతేగాని ఆయన కష్టము చేత అతను గొప్పవాడు కాలేదు. భయపడిందా అతను కష్టం చేత గొప్పవాడయ్యాడని? ఏమా చెప్పాలి అంటే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా నిన్ను ఆశీర్వదించాలి. నువ్వు గొప్పవాడు కావాలి అంటే యెహోవా నిన్ను ఆశీర్వదించాలి.
అప్పుడే నువ్వు గొప్పడవుతావు, నువ్వు నేనైనా కానీ. అంతేగాని 24 గంటలు కష్టపడితే మనం గొప్పవడం కాలేం. దేవుని ఆశీర్వాదం నీకు కావాలి. దేవుని యొక్క ఆశీర్వాదం నీకు నాకు ఉంటే అది ఏదో ఒక రూపంలో దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఇస్సాకు ఎందుకు అంత గొప్పడయ్యాడు అంటే యెహోవా ఆశీర్వాదం తోడుంది కాబట్టి ఆ సంవత్సరం పొలంలో విత్తనం వేయగా అది 100 ఫలము. రైతులు హల్లెలూయా. నీవు కూడా నీ జీవితంలో కూడా నీవు కూడా ఒక ఐశ్వర్యవంతుడో లేదా గొప్పవాడువో కావాలి అంటే అది ఏ విషయంలో నిన్ను గొప్పవాడిగా నిన్ను దేవుడు చేయాలని నిర్ణయించున్నాడో ఆ గొప్ప స్థితిలోకి నువ్వు వెళ్ళాలి అంటే యెహోవా ఆశీర్వాదం కంపల్సరిగా పొందుకో. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావో నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డన, ఒకవేళ చదువుతున్న బిడ్డలు ఉంటే వారు ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి అంటే వారి జ్ఞానము సరిపోదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఏంటంట? వెర్రితనము. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి అది వెర్రితనం. ఈ లోకంలో ఒకవేళ జ్ఞానవంతుడు, చాలా మంది అనుకుంటాం ఆ పిల్లవాడు బాగా చదువుతున్నాడు, నిజంగా చాలా జ్ఞానవంతుడు అనుకుంటాం. ఈ లోక సంబంధమైన జ్ఞానం అది దేవుడి దృష్టికి వెర్రితనం అండి. దేవుడే జ్ఞానం అనుగ్రహించాలి ఒక గొప్ప వ్యక్తికి కావాలి అంటే. చాలా మంది అంత గొప్ప జ్ఞానులు కూడా ఎందుకు పనికిరాని వారిగా మిగిలిపోయారు? కారణము జ్ఞానుల్ని దేవుడు ఏం చేస్తాడు? వెర్రివాడిని దేవుడు జ్ఞానవంతుడిగా దేవుడు చేస్తాడు. ఎవరైతే బలవంతుడిని అనుకుంటాడో వాడిని ఏం చేస్తాడు? దేవుడు బలహీనుడుగా దేవుడు మార్చేస్తాడు. నేను బలహీనుడిని, నేనేమి చేయలేను ప్రభా, నేను వారితో ఏం మాట్లాడగలను, నా వల్ల ఏమవుతుంది, నా మాట ఎవరింటారు ప్రభా అని మోషే మాట్లాడితే మోషే అంటున్నాడు, మోషే నువ్వు కాదు కదా, నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలు నా ప్రజల మధ్యకు నువ్వు వెళ్ళు, నేను విడిపిస్తాను, నేను నీకు తోడై ఉంటాను. అవును ప్రియ దేవుడు, యెహోవా నిన్ను ఆశీర్వదించినదే నువ్వు గొప్పవాడివి కాలేవు అనే విషయాన్ని గ్రహించాలి. ఇస్సాకు ఆ సంవత్సరము పొలంలో విత్తనం వేసినప్పుడు అది 100 ఫలాన్ని పొందుకున్నాడు అంటే అక్కడ బైబిల్ రాయబడిన మాట ఏంటంటే యెహోవా అతను ఆశీర్వదించడం కనుక అతను గొప్పవాడు. యెహోవా ఆశీర్వాదము నీకు కావాలి. అంతేగాని నేను కష్టపడి పనిచేస్తాను, నేను పొలంలో విత్తనాలు వేసాను, దానికి కావలసినటువంటి పురుగు కావలసిన మందును, దానికి కావలసినటువంటి ప్రతి దాన్ని నేను చల్లుతాను, యూరియా చల్లుతాను, రకరకాలైనటువంటి మందులు వేస్తాను, ఎంతైనా ఖర్చు చేస్తాను, ఎట్లాగైనా ఈ సంవత్సరం మంచి పంట పండించాలి నువ్వు అనుకుంటావు. కానీ అది నీ వల్ల మాత్రము నువ్వు ఎన్ని మందులు వేసినా ఎంత దానికి ఆ పొలానికి కావలసినటువంటి పెట్టుబడి ఎంత పెట్టినా యెహోవా ఆశీర్వదించినదే ఆ సంవత్సరం ఆ ఫలము ఫలించదు. యెహోవా ఆశీర్వాదము పొందుకోవాలి. అప్పుడే నువ్వు వేసిన ప్రతి విత్తనము కూడా 100 ఫలాన్ని నువ్వు పొందుకోగలుగుతావు ప్రియ దేవుని బిడ్డ. ఇస్సాకు సంవత్సరం పొలంలో విత్తనం వేసినాడంటే దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి అది 100 పంట పండింది. లేకపోతే దేవుని ఆశీర్వాదం లేకపోతే ఆ ఇస్సాకు అంత ఫలాన్ని ఆశీర్వాదాన్ని చూడలేదు. ఎందుకు అంతగా ఆశీర్వదించబడ్డాడు ఇస్సాకునే మనం తీసుకున్నామండి, లేదా దావీదునైనా తీసుకుందాం, ఇస్సాకునే తీసుకుందాం, లేదా దావీదుని తీసుకుందాం. చాలా మంది పరిశుద్ధ గ్రంథాల్లో గొప్పవాళ్ళు ఉన్నారు. అబ్రహాము గొప్పవాడైన అంటాడు, దేవుడు యెహోవా నా యజమానుడైనటువంటి దేవుడు అబ్రహాము బహుగా ఆశీర్వదించిన అంటాడు తన దాసుడు అబ్రహాం దాసుడు. ఏమండి ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు అంత గొప్పవాళ్ళు అయ్యారు? పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. ఎందుకు అంత గొప్పవాళ్ళు అయ్యారు అంటే యెహోవా ఆశీర్వాదం వరకు తోడు ఉన్నది. యెహోవా ఆశీర్వాదం నీకు కావాలా? నీకు కావాలి అంటే అదేదో మందిరానికి వచ్చినంత మాత్రానో, లేకపోతే మందిరంలో గడిపినంత మాత్రానో, లేకపోతే నేను ఎప్పుడో ఒకసారి పండగకి వెళ్తుంటాను, సందర్భానుసారంగా జనవరి 1కి వచ్చేవాళ్ళు ఉంటారండి. మందిరానికి జనవరి 1కి వచ్చేవాళ్ళు ఉంటారు, లేదా గుడ్ ఫ్రైడేకి వచ్చేవాళ్ళు ఉంటారు, క్రిస్మస్కి వచ్చే ఎక్కడెక్కడ అందరూ కూడా ఇళ్లలో ఉండే ముసలం మొత్తం పిల్ల జలం మొత్తం ఏ రోజు వస్తారు అమ్మ చెప్పండి కాక. మనసంలో ముసలం కూడా తీసుకొస్తాం. ఎప్పుడు రాని పిల్లడు సంకలు వేసుకొని ఇంటికాడ తిరుగుతారు మామూలుగానే.
వాళ్ళు కూడా రేపు క్రిస్మస్ కి కళకళలాడుతూ ఉంటారు. మందిరం అంతా కూడా కళకళలాడింది పేరు. ఇలా జనవరి 1 లేకపోతే క్రిస్మస్ కో లేకపోతే ఏదో గుడ్ ఫ్రైడేకో ఈస్టర్కో ఎప్పుడో ఒకసారి అలా మెరిసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. కానీ ఎవరు దేవుడు ఆశీర్వదిస్తాడు అని అంటే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆదికాండము 26వ అధ్యాయంలోనే 25వ వచనం చూద్దాం. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశ్యను అంటాడు. ఎందుకు ఇస్సాకు అంతగా ఆశీర్వాదాలు పొందుకున్నాడు? ఎందుకు దేవుని యొక్క ఆశీర్వాదాలను ఇస్సాకు ఎందుకు పొందుకున్నాడు అంటే, ఇస్సాకు ప్రియ దేవుని బిడ్డరా దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగిన వాడు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. అలా వచ్చి వెళ్ళిపోయేవాడు కాదండి. అంటే ఒక వ్యక్తి గొప్పవాడు కావాలి అంటే, ఒక వ్యక్తి ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే, ఒక్కొక్క వ్యక్తి ఐశ్వర్యాలను అనుభవించాలి, ఐశ్వర్యవంతుడు కావాలి అంటే ఏం కావాలో తెలుసా ప్రియ దేవుని బిడ్డరా? నీలో ఉన్న లక్షణం ఏంటంటే, నీలో ఒక లక్షణం కావాలి. ఏంటి ఆ లక్షణం అంటే, నీవు ప్రార్థనా పరుడు అయి ఉండాలి. ప్రైజ్లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు ప్రార్థన చేసే అనుభవం ఉంది ఆయనలో, కాబట్టి ఆ వ్యక్తి అంతగా ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు, దేవుని ఆశీర్వాదాలను పొందుకున్నాడు, అనుభవించాడు ప్రియ దేవుని బిడ్డరా. అదే దావీదు గారు కూడా మనం కనుక ఆలోచన చేస్తే, దావీదు గారి గురించి దేవుడు బైబిల్ సెలవిస్తుంది. అక్క సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చేసను. ఆ ప్రార్థన దేవుడు ఆలకించును అంటాడు 55వ కీర్తన. ఆయన సాయంకాలం ప్రార్థన చేశాడు, ఉదయము ప్రార్థన చేశాడు, మధ్యాహ్నం కూడా ప్రార్థన చేశాడు. ముమ్మారు ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి దావీదు ప్రియ దేవుని బిడ్డరా. అందుకే దావీదు కష్టపడలేదండి. దావీదు కష్టపడలే, ఎక్కడ కూడా ఇది చేయలేదు. కష్టపడ్డాడంటారా? లేదు. ఎందుకంటే ఆయనకి ఆయన పక్కన ఆశీర్వాదాలు పరిగెత్తుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి, ముమ్మారు ప్రార్థన చేసే అనుభవం కలిగిన వ్యక్తి, 7 సార్లు దేవుడిని స్తుతించి దేవుని ఘనపరిచినటువంటి వ్యక్తి దావీదు. కాబట్టి గొర్రెలు కాసుకునే దావీదును చెప్పండి నోరు తిరుగుతాడు. ఏం పర్లా, మాస్క్ ఉంటే ఏం కాదు, నోరు తెరవచ్చు. మాస్క్ ఉన్నంత మాత్రం నోరు మూయబడదు. చెప్పాలి. గొర్రెలు కాసుకునే దావీదును దేవుడు ఏం చేశాడంట? రాజుగా చేశాడు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. దావీదు కష్టపడలేదు. దావీదు ఏం చేశాడంటే దేవుని సన్నిధిలోకి వెళ్ళి రోజుకు ముమ్మారు ప్రార్థన చేయడం మొదలేశాడు. ప్రియ దేవుని బిడ్డ, దానియేలు దేవుని సన్నిధిలో రోజుకు ముమ్మారు ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి దానియేలు. కాబట్టి దానియేలు ఆ యొక్క బానిస కలిగిన దానియేలు ఆ దేశంలోనే, ఏ దేశంలో అయితే బానిసత్వంలోకి వెళ్ళాడో ఆ దేశంలోనే ప్రధానిగా కూర్చోగలిగాడు పీఠం మీద. ప్రైజ్లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో నీవు నిలబడాలి అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవాన్ని నువ్వు పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డ, ఇస్సాకు అమ్మ తలే, నేను ఇప్పుడే బిగిన్ చేశా. ఆ ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసినప్పుడు 100 ఫలాన్ని పొందుకున్నాడు అంటే అది ఆషామాషి కాదండి. మనం అనుకుంటాం, అబ్బో పొలం ఎంత ముందేసి ఉంటాడో, ఎంతగా బలం పెట్టి ఉంటాడో, ఎంతగా దాన్ని కాల్చుకోవడానికి ఎంతగా ఆ యొక్క శాస్త్రవేత్తలు సృజించినటువంటి ప్రతి వస్తువు దాని మీద చల్లి ఉంటాడు అనుకుంటాం. లేదు. ఎందుకనంటే ఆ 100 పంట ఇంటికి రావాలి అంటే ఈ లోపు ఈ 6 నెలల కాలంలో ఆయన చేసిన అనుభవం ఏంటంటే, ఆయన కలిగిన అనుభవం ఏంటంటే, ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రభువా, నేను విత్తనం వేశాను, ఆ విత్తనం వేయడం నా పని, అంతవరకే నా పని, ఆ తర్వాత అంతా ఎవరిది?
తెల్లారు లెగుస్తాను ప్రభా, చేనికాడ చుట్టూ చేనికాడ తిరుగుతాను, చేనికాడ ముందేస్తాను, పురుగు ముందేస్తా, దోమ ముందేస్తా, అన్ని ముందులేస్తాను ప్రభా అంటే ప్రయోజనం కాదు. నువ్వు చేయాల్సిన పని చేయాలి, కానీ నువ్వు దేవుని సన్నిధిలో చేయాల్సిన పని ఏంటంటే ప్రభా, ఇదిగో పొలంలో విత్తనం వేసానయ్యా, ఆ విత్తనము నూరెంతలు పండాలి అంటే నీ ఆశీర్వాదము నా పొలానికి కావాలి అని రోజుకు ముమ్మారు నువ్వు గనక ప్రార్థన చేయగలిగితే ఏమండి దేవుడు. దావీదు ముమ్మారు ప్రార్థన చేశాడో, ఇస్సాకు ముమ్మారు ప్రార్థన చేశాడో, దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడో, ఆ అనుభవాలు అబ్రహాము ఆ విశ్వాసంతో ముందుకు నడిచాడో, అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తి, వీళ్ళందరూ కూడా ప్రియ దేవుని బిడ్డరా ప్రార్థన ద్వారానే గొప్పవాళ్ళు అయ్యారే తప్ప ప్రార్థన లేకుండా ఎవరు గొప్పవాళ్ళు కాదు. ఒకవేళ ఈ లోకంలో నీకు ఐశ్వర్యం ఉండొచ్చు, అది దేవుని ఆశీర్వాదం కాకుండా ఈ లోకంలో ఒకవేళ నీకు ఐశ్వర్యం కనుక ఉంటే, దేవుని ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతుడు కాకుండా ఉంటే అది ఒక రోజు ఏమైపోద్దంట, వెళ్ళిపోద్ది. కానీ దేవుడు ఆ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యవంతుడు అయితే అది శాశ్వత కాలం నీకు నిలిచి ఉంటుందనే విషయాన్ని గ్రహించాలి. ఆ ప్రార్థన అనుభవం ద్వారా మాత్రమే అతను గొప్పవాడయ్యాడు. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సోదర, ఒకవేళ ఈ రోజైనా కానీ ఈ రోజు వరకు కూడా ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేకపోతున్నావేమో, ప్రార్థన చేసిన ఆ వ్యక్తులు పరిశుద్ధులు ఎంతగా ఐశ్వర్యవంతులు గొప్పవాళ్ళయ్యారో నువ్వు గనక గ్రహించినట్లయితే ఈ రోజు నుంచైనా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థనలో నడవడం లేదా ప్రార్థనలో గడపడం అనేది నువ్వు గనక చేయగలిగితే నీవు కూడా గొప్పవాడవుతావు అనే విషయాన్ని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా 22వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా 6వ వచనం నుంచి కనుక ధ్యానించినట్లయితే, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడు అను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని ఆ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడు దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకొను అని చెప్పాను. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ప్రేమించిన కుమారుడు నాకు బలిగా అర్పించు. లేక 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు కుమారుడు. 100 సంవత్సరాల తర్వాత అంటే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత వాగ్దానం చేశాడు, అబ్రామా నేను నీ కుమారుడు ఇస్తాను, అతను గొప్పవాడి చేస్తాను అన్నాడు. అమ్మా అన్న తర్వాత 25 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎదురు చూశాడండి. మనం ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబు రాకపోతే ఏం చేస్తాం? మరి చెప్పాలి అక్క, చెప్పాలి. నోరు చేస్తే అది వెళ్ళిపోద్ది. చెప్పండి. మనం ఒక అంశం గురించి లేదా ఒక విషయము ఏదన్నా అవసరమైనప్పుడు ఆ అవసరమైతే మనం ఈ మధ్య ఒక సహోదరు ఫోన్ చేసిన, అన్న ప్రార్థన చేయన్న గర్భఫలం కొరకు అని. అమ్మ అదేంట్రా మొన్నే గమ్మ మొత్తం కలిసి కూడా 1-2 నెలలు కూడా కాలేదు వివాహం అయ్యంటే, లేదన్నా మా అత్త మామ ఊరుకోవట్లేదు. ఏంటంట 2 నెలలు కూడా కాలేదు, ఇంకా అప్పుడే మొదలైశారు ఇంట్లో. ప్రియ దేవుని బిడ్డారు, ఇంకా పిల్లలు పుట్టలేదని ఆమె ఇక ఏదించడం 2 నెలలకి ఏదించడం మొదలైశారు. ప్రియ దేవుని బిడ్డారు, ఏదన్నా ఒక 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే పిల్లలు పుట్టలేదని ఏదన్నా ఇబ్బంది పెట్టవచ్చు, లేకపోతే పిల్లలు లేదని చెప్పి ఏదైనా అనొచ్చు. ఏదేమైనా ఒక దాని కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు వెంటనే రాకపోవచ్చు. ఎందుకంటే నిన్ను దేవుడు ఒక గొప్ప జనంగానో లేదా గొప్పగా ఆశీర్వదించాలని ఆయన ఆశపడ్డప్పుడు నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంది. ఆ విషయాన్ని గ్రహించాలి. దేవుడు అడిగిన దాన్ని ఇవ్వడంలో ఆయన ఏమి అన్యాయస్తుడు మాత్రం కాదు. ఎందుకంటే నేను ఎన్ని అడుగుతున్నా ఏమడుగుతున్నా ఇవ్వడం లేదు కాబట్టి నేను నమ్మను, నేను దేవుని సన్నిధిని ప్రార్థనకి వెళ్ళను, నేను ప్రార్థన చేయనని ఎప్పుడు కూడా మొండిపట్టు పట్టదు. ఈ సమయంలో నీకు ఇవ్వడం అది అంత సబబు కాదు అనే విషయాన్ని దేవుడికి తెలుసు. నువ్వు దేని కొరకైతే పట్టుగా కూర్చున్నావో దాని కొరకు నువ్వు ప్రార్థన చేయి. దానికి జవాబు వచ్చే అంతవరకు ప్రార్థన చేయి. ఒక సేవకుడు 20 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట ఆత్మల కొరకు. ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఇతర దేశాల నుంచి మన చీరాలు వచ్చాడంట. చీరాల్లో వాళ్ళు మిషనరీలు పంపిస్తే
ఒక 5 సంవత్సరాలు ఉన్నాడు, ఒక ఆత్మ కూడా రక్షించబడలేదు. ఇంకొక 5 సంవత్సరాలు ఉన్నాడు, ఆత్మ రక్షించబడలేదు, ఒక ఆత్మ కూడా రావట్లేదు. మందిరం కట్టాడు, పెద్ద మందిరం కట్టాడు, కానీ ఒక్కడు కూడా రావట్లేదు. ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కడు కూడా రావట్లేదు. అమ్మా జాగ్రత్తగా విన్నాం. ఇక ఆ దేశపు మిషనరీలు అంటున్నాడు, అయ్యా ఇక చాలు, తెలుగోడు మామూలోడు కాదు అంటే తెలుగోడు మామూలోడు కాదు, వాళ్ళకి ఏమైనా ఎత్తే మాత్రం ముందుంటారు కానీ దేవుని మందిరానికి మాత్రం రారాడు, కాబట్టి నువ్వు ఇక వచ్చేసే, ఇక వదిలే వచ్చేసే అంటుంటే ఆయన అంటున్నాడు, అవసరమైతే నా ప్రాణం పోయినా ఇక్కడే పోగొట్టుకుంటాను కానీ నేను రాను మన దేశానికి, ఇక్కడ ఎలాగైనా నేను ఆత్మ రక్షించాలి అని చెప్పి అలా పట్టుగా కూర్చున్నాడంట. ఇంకొక 5 సంవత్సరాలు ఉన్నాడు, ఇంకొక 5 సంవత్సరాలు చూద్దాం, ఇంకొక 5 సంవత్సరాలు, మొత్తం 20 సంవత్సరాలు ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు ఒక దెబ్బకు మొత్తం ప్రియ దేవుని బిడ్డలారా 2222 మంది ఒకే రోజు బాప్తిజానికి వచ్చేసారంట ఆ ఊరు ప్రజలందరూ కూడా. రైతులు హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు సేవకుడు ప్రార్థన చేసి అనేక మంది అని ఉంటారు. అబ్బో ఇంత మందిరం కట్టుకున్నాడు, ఆయన ఒక్కడే కూర్చోడు, ఆయన భార్య పిల్లలు మాత్రమే 4 కూర్చున్నారు, ఇక ఎవడు లేడు, ఈ మందిరం ఎందుకు పనికిరాదు అని ఆ మిషనరీలు అన్నారు. అక్కడున్న ప్రజలు కూడా నవ్వారు. కానీ ఆయన దేని కొరకు ఎదురు చూశాడు అంటే దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదం కొరకు ఎదురు చూశాడు. దేవుని బిడ్డరా 20 సంవత్సరాల తర్వాత 2222 ఆత్మలను ఆయన దేవుని కొరకు సంపాదించాడు అని సాక్ష్యం పలుకుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు దేని కొరకైతే ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు జవాబు ఒకవేళ ఆలస్యం అయితే ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఆలస్యానికి కొన్ని కారణాలు ఉంటాయి. అది దేవునికి తెలుసు, నీకు నాకు తెలియదు. అది నీకు అప్పుడే అవసరం లేదు, ఏదో ఒక రోజు కంపల్సరీగా ఇస్తాడు. ఇవ్వటం అనేది అది నిజమైనది. ఆయన ఇస్తాడు కంపల్సరీగా. ప్రియ దేవుని బిడ్డలా ఆయన ఇస్తాడు, దాన్ని పొందుకుంటావు. అయితే దాని కొరకు నువ్వు ఎదురు చూడు. ఆ ఐశ్వర్యాన్ని, ఆ ఆశీర్వాదాన్ని, ఆ ఐశ్వర్యవంతుడుగా నేను చేయడానికి దేవుడు దేవుని బిడ్డరా ఆయన ముందున్నాడు. ఆయన నీ ముందు నడుస్తున్నాడు. నీవు దేని కొరకైతే ఎదురు చూస్తున్నావో దాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఒక రోజు నేను గొప్పవాడిగా, గొప్ప వ్యక్తిగా, గొప్ప తల్లిగా నేను చేయబోతున్నాడు. దేవుడు ఇస్సాకుతో, ఆ అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహమా నీ ఏకైక కుమారుడు నాకు ఇవ్వయ్యా అంటే అబ్రహాం ఎంత బాధపడి ఉంటాడో. నేను 100 సంవత్సరాలు ఇంకా రేపమాప చచ్చిపోయేవాడిని, ఈ సమయంలో లేక పిల్లడు పుడితే మళ్ళీ ఆయనే ఇవ్వమని అడుగుతున్నాడు, ఆయనే ఇచ్చాడు, మళ్ళీ ఆయనే తీసుకున్నాడు ఏందా అని ఎంతగా బాధపడి ఉంటాడో. అయితే అతనిలో మాత్రం ఎక్కడ దేవుని మీద అనుమానం లేదు. ఎందుకంటే ఆయన ఇచ్చి మళ్ళీ ఆయనే తీసుకుంటాడంటే తీసుకునే దేవుడు కాదు అనే విషయాన్ని తను గ్రహించి అంటున్నాడు, వెళ్దాం పాయ అని చెప్పి పని మీద వెళ్దాం పాని తన కుమారుడు తన పనివాడిని గాడిద మీద వేసుకుని వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టెలు ఉన్నాయి, నిప్పులు ఉన్నాయి. కట్టె ఉంది, నిప్పుడు ఉంది. మరి దహన బలికి గొర్రె పిల్ల మొక్కుబడి చేసుకోవాలని పిల్లడికి చెప్పాడండి. మొక్కుబడి చేసుకుని వెళ్దాం బా, దేవునికి మొక్కుబడి చేసుకున్నాం. అసలుకే నువ్వు 100 సంవత్సరాల తర్వాత పుట్టావయ్యా, ఏకైక కుమారుడివి, కాబట్టి మొక్కుబడి చేసుకున్నాం పాదా అని చెప్పి తన భార్య అయితేనేమో ఇప్పుడే మళ్ళీ వస్తాము, బయటికి వెళ్ళి వస్తామని చెప్పాడు. ఈ కుమారుడికేమో మనం మొక్కుబడి చేసుకుని వద్దామని చెప్పాడు. పనివాడితోనేమో మనం అక్కడ మొక్కుబడి చేసుకుని వెళ్దాం పా అన్నాడు. పనివాడిని అక్కడ దాకా తీసుకెళ్లేదు, ఒకవేళ పనివాడు అడ్డుపడతాడేమో అని. పిల్లవాడిని దహన బలి మీద పొడుగు పెట్టినప్పుడు ఒకవేళ పనివాడు ఏమన్నా అడ్డుపడతాడేమో అని పనివాడిని ఏమో కొన కిందే పెట్టాడు. పర్వతం మీద తను వెళ్ళాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు. అడుగుతున్నాడు ఇస్సాకు కుమారుడు, నానా తండ్రి నిప్పులు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, మరి ఏది గొర్రె పిల్ల, దేన్ని వధించాలి అని అంటే అప్పటికే కాళ్ళు చేతులు కట్టేసి దాని మీద గొడుగు పెట్టాడు. ఏది నానా, నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నానన్నావు కదా, మరి నన్ను బలివ్వటానికి నన్ను పొడుగు పెట్టేవేంది నాన్న అని చెప్పి అతని కేకలు వేయలేదు. అతను పట్టుకున్నాడు, 2 చేతులు 2 కాళ్ళు కట్టేశాడు. ఆ బలిపీఠం మీద దహన బలి కొరకు గొర్రె పిల్ల స్థానంలో ఆయన పెట్టాడు. పిల్లవాడిని 2 చేతులు పైకెత్తాడు. ఆ పిల్లవాడు అంటున్నాడు, తండ్రి నీకు ఇష్టమైతే నీ కొరకు నేను నా ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడను తండ్రి అని చెప్పి ఆ కుమారుడు తన తండ్రికి విధేయత చూపించి మౌనంగా ఉన్నాడు. అమ్మ పాతావ తల్లి మౌనంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డగా మౌనం వహించాడు. ఆ మౌనమే ఆ దేవుణ్ణి పరీక్షకు నెగ్గే విధంగా చేసింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డగా అప్పుడు అబ్రహాంతో
ఆ దేవదూత అంటుంది, అబ్రహామా నువ్వు ఎత్తిన చేయని దింపు. నిజంగా నీవు విధేయత చూపించావో, నీ కుమారుడు విధేయత చూపించాడు, తండ్రికి విధేయత చూపించాడు. నేను అడిగినప్పుడు నీ కుమారుని ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయలేదు. కాబట్టి నేను పరీక్షించాను, ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు, నీ కుమారుడిని ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి ఏమని దేవుడు పక్కన ఉన్న పొదలో ఉన్న గొర్రె పిల్లను వధించు, పిల్లవాడిని లేపు అన్నప్పుడు ఆ పిల్లవాడిని తీసుకొని కౌగిలించుకొని ముద్దాడుకొని ఇంటికి వెళ్ళిపోయాడు దేవుడు కదా. ఆ భార్య ఎంతగానో ఎదురు చూస్తుంది. ఏది ఎవరి కొరకు? 90 సంవత్సరాల తర్వాత అందరూ నవ్వుతున్నారు, ఇప్పుడేది నీ పిల్లలని నవ్వుతున్నారు. అలాంటి వాడు నేను అలారి ముందుగా పిలుచుకున్నాను, నేను ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడు ఏమో అని ఆమె ఎదురు చూస్తుంది దేవుడు. ఈ మాట ఉంటున్నప్పుడు ఆ సహోదరి విధేయత చూపిస్తున్నావా? నీవు దేవుడు పిలుపుకి విధేయత చూపిస్తున్నావా? దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. మరి విధేయతతో దేవుని సన్నిధికి నమ్మకంగా వస్తున్నావా? ఎప్పుడైతే నువ్వు విధేయత చూపిస్తావో, ఎప్పుడైతే నీ గృహంలో విధేయత కలిగి నువ్వు జీవిస్తావో, నీవు నీ గృహంలో కూడా విధేయతతో నువ్వు జీవించాలి. భార్యగా లేదా భర్తగా నీవు కూడా నీ భార్యను అలా ప్రేమించడమే కాదు, అలాగే భార్య భర్తను ప్రేమించడమే కాదు, భర్తకు విధేయత చూపించేవారిగా, ఇంట్లో ఉన్న పెద్దలకు విధేయత చూపించేటటువంటి స్త్రీగా నువ్వు ఉండగలిగితే ఆ కుటుంబం ఎంత సంతోషంగా ఉంటుంది దేవుని బిడ్డగా. అదే విధేయత లేకుండా ఎదురు సమాధానము ఎదురు తిరుగుతూ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే ఆ కుటుంబం వలకాడు కంటే దారుణంగా ఉంటుంది దేవుడు. కాబట్టి విధేయత చూపించడం అనేది మనం చేయగలిగితే, ఇస్సాకు విధేయత చూపించాడు. అతను ప్రార్థన పరుడే కాదు, ప్రార్థన పరుడు అవ్వచ్చు, కానీ కొంతమందిలో ప్రార్థన అనుభవం ఉన్నా కానీ విధేయత చూపించలేరు. సంఘానికి వస్తారు, సంఘ కాపులకు విధేయత చూపించరు. విశ్వాసులతో కలిసి జీవిస్తాం, కానీ విధేయత అనేది మన దగ్గర ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవునికి విధేయతను ఎప్పుడైతే కలిగి ఉంటావో, నీ విధేయతను చూసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనే విషయాన్ని మనం గ్రహించాలి దేవుని బిడ్డలారా. ఆ మాటలు వింటూ ఉన్నప్పుడు కీర్తన 1వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటుంది. ఎప్పుడైతే నీవు పరిశుద్ధ గ్రంథాన్ని నిత్యము కూడా దివారాత్రులు, పగలు రాత్రి అనేది లేకుండా నువ్వెప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదము నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తుంది. ఎంతమంది చదువుతారని రోజు వాక్యాన్ని ధ్యానించేవాడు, అంటే వాక్యం చదివేవాడు ఎంతమంది ఉన్నారు? కొంచెం చేతులు పైకెత్తావా? వాక్యాన్ని ధ్యానిస్తావా అంటే నిత్యం బైబిల్ చదువుతావా? బైబిల్ చదివేవాళ్ళే చేతులు పైకెత్తారు. చదువు రాకపోవచ్చు తీసి పక్కన పెడతాం. చదువు రానివాడికి మనం ఏం చేయలేం. చదువు వచ్చినా మనం ఏం చేయాలా? అమ్మ ఏంటి చేతులు పైకెత్తారు? ఎందుకంటే లేదా అనుభవం లేదు. ఎందుకంటే ఎప్పుడో మన అమావాస్యకి పౌర్ణానికి అన్నట్టు ఆదివారం వచ్చేటప్పుడు సంకల్పం పెట్టుకొని రావద్దు దేవుని పెట్టారు. ఇది పరిశుద్ధ గ్రంథము. చదువు నీకు దేవుడు ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఉపయోగించే విషయంలో లోకంలో నీ జ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ప్రయోజనం లేదు. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని కనుక నువ్వు నిత్యము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ముమ్మారు కనుక నువ్వు ధ్యానించగలిగినట్లయితే ప్రియ దేవుని బిడ్డరా, గొప్ప ధన్యుడు అవుతావు. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ప్రియ దేవుని బిడ్డరా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే ఆ అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయం 38వ వచనంలో ఒక నపుంసకుడు ఉన్నాడు, ఒక మంత్రి. ఆ నపుంసకుడు యెషయా గ్రంథాన్ని బండి మీద, రథం మీద వెళుతూ ఏం చేస్తున్నాడంట? యెషయా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడైన ఫిలిప్పును పంపించి అంటాడు, ఫిలిప్పు నువ్వు వెళ్ళు, నా దాసుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు కానీ అర్థం కావడం లేదని బాధపడుతున్నాడు, నువ్వు వెళ్ళి వాక్యం దాని గురించి వివరం చెప్పు అన్నప్పుడు దేవుని బిడ్డరా, ఆ రథము కంటే కూడా ఆ దేవుని ఆత్మ ఫిలిప్పును ముందుకు తీసుకుని వెళ్ళి అతను చదువుతున్నటువంటి గ్రంథాన్ని చూసి నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు అంటాడు. అప్పుడు చెప్తాడు, వివరం చెప్తాడు. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చెప్తూ ఉంటే అప్పుడు అంటాడు, అదిగో ముందు నీళ్లు ఉన్నాయి కదా, మరి నేనెందుకు నాకు బాప్తిజం ఇవ్వకూడదు అంటే ఏంటంట?
వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న ప్రతి పాపము కూడా కొట్టివేయబడుతుంది. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మన శాపాన్ని కొట్టివేస్తుంది వాక్యము. ప్రియ దేవుని బిడ్డరా, ఆ వాక్యం మనల్ని రక్షణలోకి తీసుకువెళుతుంది. ఆ వాక్యమే మనం బ్రతికిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నిత్యము గనక నువ్వు ధ్యానిస్తూ ఉంటే, ఒకవేళ నువ్వు రోగంలో ఉంటే ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది, నిన్ను స్వస్థపరుస్తుంది. ఆదరణ లేక నువ్వు బాధపడుతున్నప్పుడు వాక్యాన్ని ధ్యానించు, ఆ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. ఎంతో మంది ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది మనం గనక సాక్ష్యాలు వింటూ ఉంటే అనేక మంది ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతున్న సమయాల్లో ఆ ప్రియ దేవుని బిడ్డరా, ఒక వ్యక్తి రిక్షా తోలుకున్న వ్యక్తి అంట, ఆ రిక్షా తోలుకుంటూ మందు తాగుతూ తన జీవన వచ్చినటువంటి రిక్షా తోలడం వల్ల వచ్చిన ప్రతి రూపాయిని కూడా మందు షాప్ దగ్గరే అవజేసుకుని ఇంటికి వెళ్ళేవాడు ప్రియ దేవుని బిడ్డరా. అలా రోజు ఇంటికి వెళ్ళడం భార్య ఇదే పనిలో ఉన్నాడు. కానీ ఒక రోజు తన రిక్షా తోలుకుని ఇంటికి వెళ్ళే సమయంలో వర్షం పడుతుందంట. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చొని తొందరగా వర్షం తగ్గితే మందు షాప్ కాడికి వెళ్ళాలా, తొందరగా వర్షం తగ్గితే మందు షాప్ కాడికి వెళ్ళి మందు ఆగాలనే ఆలోచన ఉన్నాడట. కానీ అనుకున్న రీతిలో ఆ వైపు నుంచి ఒక పక్క నుంచి మైకులో నుంచి దేవుని మాటలు వినపడుతున్నాయంట. దేవుని మాటలు వినపడుతుండే, ఎవడు వీడు నా గురించి చెప్తున్నాడు, త్రాగుబోతు గురించి చెప్తున్నాడు, ఏంటి నా గురించే మాట్లాడుతున్నాడు ఎవడు అని చెప్పి ఆ మంచి కోపం తెచ్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డరా, ఎక్కడైతే వినపడుతుందో ఆ మాట ప్రకారం వెళుతూ ఉండే ఒక చర్చిలో ఆ మైకు వినపడిందంట. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు అన్నాడు, అయ్యా లోపల కూర్చో, నీకు మాట్లాడాలి, లోపల కూర్చో, అందరూ కూర్చో అన్నాడంట. ప్రియ దేవుని బిడ్డరా, లోపల కూర్చున్న తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. తిండిబోతులు త్రాగుబోతులు ఎక్కడికి వెళ్ళవు, పరలోక రాజ్యానికి వారసులు కాదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ, దేవుని మాటలు చెప్తూ, నువ్వు త్రాగుడు మానుకోవాలా. ఎవరైనా ఒకవేళ త్రాగుబోతులు ఉంటే ఆ త్రాగుబోతులను మానివేయండి. ఎందుకంటే ఆ త్రాగుడు ఈ కుటుంబాన్ని పతనం చేస్తుంది. ఆ త్రాగుడు నీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఆ త్రాగుడు నీ భార్య భర్తల మధ్య ఆ ప్రేమ లేకుండా చేస్తుంది. ఆ త్రాగుడు నీ బిడ్డలో నీకు మధ్య ప్రేమ లేకుండా భయాన్ని పుట్టిస్తుంది. ఆ త్రాగుడు నేను నరకానికి తీసుకురావడమే కాదు, నీ కుటుంబం మొత్తం కూడా ఏడుపులకు తీసుకుని వెళుతుంది. ఆ త్రాగుడు మానేయండి అని చెప్పి ఆ వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం అంట ప్రియ దేవుని బిడ్డరా, ఈయన హృదయాన్ని తాకేసిందంట. అక్కడికక్కడ మోసం ప్రార్థన చేయడం మొదలు అందరూ వెళ్ళిపోయారంట. పాస్టర్ గారు వచ్చి ఏదో ఏడుస్తున్నావంటే, అయ్యా నన్ను దయతో క్షమించు, నేను ఇక్కడికి వచ్చాను, నిన్ను కొట్టడానికి వచ్చాను, కానీ నువ్వు చెప్తున్న వాక్యం విన్న తర్వాత నా హృదయం కదిలించబడింది. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు, ఈ రోజు నుంచి నేను త్రాగుడు మానేస్తాను అని చెప్పి ప్రియ దేవుని బిడ్డరా ఇంటికి సంతోషంతో ఇంటికి వెళ్ళాడంట. ఆయన అర్ధరైతు ఎప్పుడో వస్తాడు. ఈ అర్ధరైతు లోపు ఆయన వచ్చే లోపే ఈ భార్య ఏం చేస్తున్నాడు, నిద్రపోయిందంట. ఎందుకంటే ఆ తర్వాత ఏమన్నదో ఉచిత గంట కొడతాడు కాబట్టి నిద్ర ఉండదంట. అందుకని ఆయన వచ్చేది 1 గంట పడిన తర్వాతే కాబట్టి లోపు పడుకొని భార్య మంచిగా నిద్రపోయిందంట. పిల్లలేమో ఇంట్లో పడుకోరంట, పక్కింట్లో పడుకుంటారు. ఎందుకంటే నాన్న వస్తే అన్నం దంతవే కదా, నన్ను కూడా దంతాడు అని చెప్పి ఆ పిల్లల్ని పక్కింట్లో పడుకోబెట్టి ఈ ముక్కతే పడుకుంటుందంట. వచ్చి తలుపులు కొడుతుండే, ఎవరు తలుపులు కొడుతున్నారంటే నేనే అంటున్నాడట. ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంటే, ఎవరు నా భర్త ఈ టైంకి రాడే,